ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. శ్రేష్టమైన కృపలను, జ్ఞానమును, అభివృద్ధిని అనుగ్రహించేవారు మన దేవుడు. మనలను తయారు చేసినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 22-28 వచనాలను చూస్తే ఆయన అంటున్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అనే మాటలు ఆదాము హవ్వలతో ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. దేవుడు అన్ని విషయాలలో అభివృద్ధిని కలుగ చేసేవారు, మనకు జ్ఞానమును అనుగ్రహించేవారు. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చినని ఇస్సాకును గూర్చి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. దేవుడు చెప్పినట్లుగానే ఇస్సాకు విత్తనము వేసి నూరంతలుగా ఫలము పొందినట్లుగా ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో మనకు కనబడుతుంది. దేవుని కృపను బట్టి, ఆయన సంకల్పమును బట్టి తన బిడలైన వారందరికీ ఆయన అభివృద్ధిని కలుగు చేస్తారు. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని కృపయందును జ్ఞానమందును అన్ని విధాలుగా అభివృద్ధిని పొందుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. మీరు మాకు జ్ఞానమును, అభివృద్ధిని, సమస్తమును అనుగ్రహించేవారు. నీ కృపను సమృద్ధిగా ఇచ్చేవారు ప్రభువా. నీ కృప చేత మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. అన్ని విధాలుగా వర్ధిల్లునట్లుగా మీరు సహాయము చేయండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండి ప్రతి వారికి మంచి జ్ఞానాన్ని, తెలివితేటలను మా బిడ్డలకు దయచేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి వారికి నీ కృపను, సమృద్ధి అయిన దీవెనను మీరు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.